అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ విశాఖపట్నానికి రానున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయుధ దళాల సర్వ సైన్యాధ్యక్షురాలి హోదాలో రాష్ట్రపతి ఈ విన్యాసాలను సమీక్షిస్తారు. అంతర్జాతీయ నౌకాదళ ప్రతినిధులు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, విమానాలు ఒకచోటికి చేరి తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడమే ఐఎఫ్ఆర్ ముఖ్య ఉద్దేశం. ఇవాళ ఉదయం 9 గంటలకు ఏపీ అసెంబ్లీ ప్రారంభం కానుంది. క్వశ్చన్ అవర్తో సభను ప్రారంభించనున్నారు. అసెంబ్లీలో 3 బిల్లులు ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం. ఇవాల్టి అసెంబ్లీలో బడ్జెట్ పైన చర్చ జరగనుంది. తెలంగాణలో పలుచోట్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఇద్రేసం, జహీరాబాద్, సుల్తానాబాద్, అలాగే నిర్మల్ జిల్లా ఖానాపూర్, మహబూబాబాద్ జిల్లా తొర్రూరుతో పాటు పలు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో ఇవాల్టికి వాయిదా వేశారు అధికారులు. మొత్తం 116 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ 17 గెలుచుకుంది. గడ్డపోతారం, గుమ్మడిదల, ఇస్నాపూర్, జిన్నారం, ఆలంపూర్ సహా 17 మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంది గులాబీ పార్టీ. అయితే మున్సిపల్ పీఠాల కోసం బీఆర్ఎస్ ఆసక్తికర పొత్తులు చర్చనీయాంశమయ్యాయి. జిన్నారం, ఎల్లపేటల్లో బీజేపీ మద్దతుతో చైర్మన్ స్థానాన్ని గెలుచుకుంది బీఆర్ఎస్. రాయకల్లో కాంగ్రెస్ మద్దతుతో చైర్మన్ గెలిచింది బీఆర్ఎస్. కామారెడ్డిలో కాంగ్రెస్కు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. బీజేపీ గెలిచిన 2 చోట్ల కరీంనగర్, నారాయణపేటలో ఓటింగ్కు దూరంగా బీఆర్ఎస్ ఉండడం కూడా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ అమనగల్లో చైర్మన్ పీఠాన్ని దక్కించుకోలేకపోయింది బీఆర్ఎస్. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గూండాగిరికి పాల్పడిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కిడ్నాప్లు, దాడులు, అక్రమ ఓట్లతో పదవులు కొల్లగొట్టే కుట్ర చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలకు ప్రస్తుత పరిణామాలే సాక్ష్యమన్నారు. బహిరంగ ప్రకటన విడుదల చేసిన కేటీఆర్ బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలపై కాంగ్రెస్ గూండాలు చేసిన దాడులను ఖండిస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ తొత్తులుగా మారిన పోలీసు అధికారులపై డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతల ఒత్తిడి మేరకు చైర్పర్సన్ల ఎంపికను వాయిదా వేసిన అధికారులపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని అన్నారు కేటీఆర్. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగిస్తున్న ఈ అరాచకానికి, గూండాయిజానికి రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ లో కొనసాగాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నానని అన్నారు. కాంగ్రెస్ ను వీడాలనే బాధ కలుగుతోందన్న జీవన్ రెడ్డి అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ లో కొనసాగాలంటే ఆలోచిస్తున్నానని చెప్పారు. ఎమ్మెల్యే సంజయ్ ఉన్నంతకాలం వేధింపులు ఉంటాయన్నారు జీవన్ రెడ్డి. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి దక్కడంతో అసహనంతో రగిలిపోతున్నారు జీవన్ రెడ్డి. కొమరం భీం జిల్లా ఇటికల పహాడ్లో హృదయాన్ని కదిలించే ఘటన చోటు చేసుకుంది. నాగోసే భీమరావుకు చెందిన ఆవు దూడతో కలిసి మేత కోసం అటవీ ప్రాంతానికి వెళ్లింది. ఒకచోట పులి అకస్మాత్తుగా దాడి జరపడంతో లేగదూడ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆవు ఒంటరిగా ఇంటికి చేరుకుంది. లేగదూడ కోసం అటు ఇటు వెతుకుతూ మౌనంగా విలపిస్తున్న ఆవును చూసి యజమాని తట్టుకోలేకపోయాడు. అనుమానం వచ్చి వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించాడు. ఆ తర్వాత రోజు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. యజమాని ఆవును విడిచిపెట్టగా అది నేరుగా తన బిడ్డను కోల్పోయిన ప్రదేశం వైపు నడిచింది. అధికారులు, సిబ్బంది దాన్ని అనుసరిస్తూ వెళ్లగా పులి దాడి చేసిన స్థలానికి ఆవు తీసుకువెళ్లింది. చుట్టుపక్కల పరిశీలించగా పులి దాడి కారణంగానే దూడ మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. యజమానికి వెంటనే పరిహారం అందేలా చూస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ల్యాప్టాప్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. టీఎన్జీఓస్ కాలనీలో 3 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్న 2 స్టూడెంట్స్ తో పాటు మరో వ్యక్తిని నిందితులుగా గుర్తించారు. నిందితుల వద్ద నుంచి 60 ల్యాప్టాప్లు, 2 కార్లు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రిమాండ్కు తరలించారు. బుద్వేల్లో పోలీసులపై దాడి చేసిన ఘటనలో 4 మహిళలను అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్లో భవన నిర్మాణం విషయంలో స్థానికుల మధ్య గొడవ తలెత్తింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకోగానే మహిళల్లో కొందరు వారిపై దాడికి దిగారు. విధుల్లో ఉన్న పోలీసులపై దాడి చేసిన తల్లి, కూతుళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. బేగంపేట శ్యామ్లాల్ వద్ద ఓ 3వ అంతస్తులో ఉన్న ఫ్లాట్లో వృద్ధురాలు నివసిస్తోంది. శివరాత్రి సందర్భంగా వృద్ధురాలు తన కూతురు ఇంటికి వెళ్లి తిరిగొచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టింది. లోపల బీరువాలో ఉన్న బంగారం, వెండి, నగదు కనిపించకపోవడంతో చోరీకి గురైనట్లు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. ఈ చోరీలో 30 తులాల బంగారం, 2 కిలోల వెండి, 50,000 నగదు అపహరణకు గురైనట్లు తెలిపారు. గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదైనట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. హైదరాబాద్ గచ్చిబౌలిలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టయింది. డ్రగ్స్ అమ్ముతున్న 3 సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 2 వ్యాపారులతో పాటు ఒక స్టూడెంట్ కూడా ఉన్నాడు. మురళీకృష్ణంరాజుతో పాటు వ్యాపారవేత్తలు చిరంజీవి వర్మ, హేమంత్ రాజును అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 15 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఈగల్ టీం నైజీరియన్ల నుంచి తక్కువ ధరకు డ్రగ్స్ కొని కస్టమర్లకు ఎక్కువ ధరకు మురళీకృష్ణంరాజు ముఠా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వీళ్లు నగరంలోని 15 మంది ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు బయటపడింది. బెంగళూరు నుంచి జబార్ ట్రావెల్స్ ద్వారా డ్రగ్స్ ను హైదరాబాద్ కు తెప్పిస్తున్న ముఠా డే డ్రాప్ పద్ధతిలో ప్రముఖులకు సరఫరా చేస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించింది. ప్రముఖులు చెప్పిన అడ్రస్ కు ర్యాపిడో ద్వారా చాక్లెట్ గిఫ్ట్ ప్యాక్ మాదిరిగా పెట్టి పంపిస్తున్నట్లు తేలింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. 2 రాష్ట్రాల మధ్య సమన్వయం, సహకారంతో పరిష్కరించాల్సిన పలు అంశాలను భేటీలో ప్రస్తావించారు. 2 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, రైల్వే లైన్లు పూర్తి చేయడం ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలకు లబ్ధి జరుగుతుందని తుమ్మల అభిప్రాయపడ్డారు. వీటికి సంబంధించిన పలు వివరాలను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్లుగా ఆయన తెలిపారు. 2 ప్రభుత్వాలు ఉన్నత స్థాయిలో సంప్రదింపులు జరపడం ద్వారా ఈ సమస్యలు పరిష్కారమవుతాయని తుమ్మల తెలిపారు. అంబటి బెయిల్ పిటిషన్, పోలీస్ కస్టడీ కోరుతూ సత్తెనపల్లి పోలీసులు వేసిన పిటిషన్లపై వాదనలు జరిగాయి. అంబటి తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. తీవ్రమైన నేరాలు, జీవిత ఖైదు శిక్షలు పడే కేసుల్లోనే బెయిల్ ఇవ్వకూడదని, 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసులకు రిమాండ్ అవసరం లేదన్నారు. 2 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు కావడంతో కస్టడీ అవసరం లేదని వాదనలు వినిపించారు. అంబటికి బెయిల్ మంజూరు చేయాలని న్యాయమూర్తిని పొన్నవోలు కోరారు. అంబటి లాటరీ పేరుతో మోసం చేశారని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు. లాటరీ పేరుతో డబ్బులు వసూలు చేశారని అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జ్ 2 పిటిషన్ల మీద తీర్పును రేపటికి రిజర్వ్ చేశారు. విద్యుత్ బకాయిల కేసులో గీతం యూనివర్సిటీకి సుప్రీంకోర్టు ఎదురు దెబ్బ తగిలింది. 4 వారాల్లోగా 15 కోట్లు డిపాజిట్ చేయాలంటూ యూనివర్సిటీని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
వీబీసీ ఫెర్రో అలయన్స్ కంపెనీ విద్యుత్ బకాయిలకు తమకు సంబంధం లేదని సుప్రీంలో గీతం యూనివర్సిటీ తరపు న్యాయవాది వాదించారు. వీబీసీ సంస్థకు గీతంకు ఉన్న సంబంధాన్ని హైకోర్టు సింగిల్ బెంచ్ నిర్ణయించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. 4 వారాల్లోపు 15 కోట్లు డిపాజిట్ చేయాలని గీతం వర్సిటీని న్యాయస్థానం ఆదేశించింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గచ్చుకాయల పొరమొగ వద్ద మత్స్యకారులు ధర్నాకు దిగారు. కూనవరం డ్రైన్ పూడికతీత పనులు తక్షణం మొదలు పెట్టాలంటూ ఆందోళనకు దిగారు. సముద్ర తీర ప్రాంతంలో విస్తరించి ఉన్న పర్రం భూముల పూడికతో ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని అధికారులను ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 22,000 మంది మత్స్యకారులు పాల్గొన్నారు. పర్రం భూముల్లో అనధికారికంగా ఆక్వా సాగు కూడా జరుగుతోందని, దానివల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ముమ్మిడివరం, అమలాపురం నియోజకవర్గానికి చెందిన 20 గ్రామాల మత్స్యకారులు అభ్యంతరం చెబుతున్నారు. విజయవాడలో రౌడీ షీటర్లు బైకులతో భారీ ర్యాలీ నిర్వహించి హల్చల్ చేయడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కొందరిపై కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేశారు. రౌడీ షీటర్ పావురం చనిపోవడంతో జరిగిన అంతిమయాత్రలో పెద్ద ఎత్తున బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్తో పాటు పలువురు రౌడీ షీటర్లు పాల్గొనడం కలకలం రేపింది. ఈ ర్యాలీలో సింగ్నర్కు చెందిన బల్జీద్, పటేల్ నగర్కు చెందిన బాజీ, జకంపూడికి చెందిన శంకర్తో పాటు బ్లేడ్ బ్యాచ్లో కీలకంగా వ్యవహరించే శివయ్య అనుచరులు భారీగా పాల్గొన్నట్లు గుర్తించారు. వీరితో పాటు నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన బ్లేడ్ బ్యాచ్ అనుమానిత సభ్యులు హాజరైనట్టు వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అల్లూరి జిల్లాలో భారీగా గంజాయి పట్టుకున్నారు. ₹1 కోటి విలువ చేసే గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అశోక లేలాండ్ వాహనంలో గంజాయిని ఒడిశా నుంచి చెన్నై తరలిస్తుండగా కొయ్యూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 182 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. మరోవైపు మంప పోలీస్ స్టేషన్ పరిధిలో స్కూటీ డిక్కీలో తరలిస్తున్న 2 కేజీల గంజాయిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి వద్ద నుంచి అశోక లేలాండ్ వాహనం, ఒక స్కూటీ, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా పుంగనూరులో పెను ప్రమాదం తప్పింది. పలమనేరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో దాదాపు 50 మంది ప్రయాణికులతో పుంగనూరు నుండి మదనపల్లికి ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో బస్సు డ్రైవర్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ రమేష్ స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద బస్సును నిలిపివేశారు. వెంటనే రమేష్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అప్రమత్తంగా నడిచిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని పలువురు డ్రైవర్ రమేష్ని ప్రశంసించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం నీరుగుట్టవారిపల్లెలో ఓ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని రమణారెడ్డి శ్రీ అమృత ట్రేడర్స్ పేరుతో పవర్ లూమ్ స్పేర్ పార్ట్స్ షాప్ నిర్వహిస్తున్నాడు. దుకాణంలో దేవునికి పూజ చేసి దీపాలు పెట్టి బయటకొచ్చాడు. ప్రమాదవశాత్తు దుకాణంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. ఈ ప్రమాదంలో సుమారు 10 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సిందని ఫైర్ ఆఫీసర్ పేర్కొన్నారు. శ్రీశైలంలోని పుష్కరిణి వద్ద శ్రీ స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం కన్నుల పండుగ సాగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ఆలయం సమీపంలోని పుష్కరిణి వద్ద శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు అర్చకులు. ముందుగా ఆలయ ప్రాంగణంలో శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక తెప్పపై ఆసనులు చేయించి విశేష పూజలను నిర్వహించారు అర్చకులు. వేలాది మంది భక్తులు పుష్కరిణి వద్దకు చేరుకుని శ్రీ స్వామి అమ్మవార్ల తెప్పోత్సవాన్ని కనులారా చూసి తరించారు.
ప్రతిష్టాత్మక ఇండియా ఏ ఇంపాక్ట్ సదస్సు ఢిల్లీలోని భారత్ మండపంలో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా లాంఛనంగా సదస్సు మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని వ్యవస్థల్లోనూ సమూల మార్పులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణమవుతూ ఉండడంతో ఏఐ సదస్సు ప్రాధాన్యత సంతరించుకుంది. ఫిబ్రవరి 20 వరకు ఏఐ సమ్మిట్ జరుగుతుంది. భారత్ మండపంలోని ఏఐ స్టాల్స్ ను సందర్శించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇండియా ఏ ఇంపాక్ట్ సదస్సులో 45 దేశాలకు చెందిన మంత్రుల బృందాలు పాల్గొంటున్నాయి. సురక్షిత ఏఐ నిర్వహణ, నైతిక విలువలతో కూడిన ఏఐ, డేటా సెక్యూరిటీ, ఏఐలో భారత్ స్వయం సమృద్ధి, దేశీయంగా వ్యూహాత్మక రంగాలకు కొత్త ఏఐ మోడళ్ల తయారీ వంటి అంశాలపై ఎక్స్పర్ట్ల స్పీచ్లుంటాయి. కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ కాంట్రవర్సీ కామెంట్స్ రచ్చరాజేస్తున్నాయి. కేరళలో మరోసారి సీఎం విజయనే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఓటమిని ముందే ఒప్పుకున్నారా అంటూ విమర్శలు చేశారు. అలాగే తాను రాహులియన్ కాదంటూ మరో బాంబు పేల్చారు మణిశంకర్ అయ్యర్. పార్టీలో పప్పెట్లా తాను ఉండలేనని అన్నారు. అయ్యర్ కామెంట్స్ పై సొంత పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు వికే శశికళ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తన ఆప్తమిత్రురాలి జయంతి రోజైన ఫిబ్రవరి 24న పార్టీ పేరు, జెండా, విధి విధానాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ఆమె తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారని సమాచారం. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా శశికళ తన వ్యూహాలకు పదును పెడుతున్నారని వినిపిస్తోంది. ఇందులో భాగంగా చెన్నైలోని తన నివాసంలో జిల్లా స్థాయి నేతలు, అనుచరులతో ఆమె వరుసగా సమావేశమవుతున్నారు. ఎల్లుండి వరకు ఈ చర్చలు కొనసాగనున్నాయి. ఎంజీఆర్, జయలలిత ఆశయాలకు అనుగుణంగా ప్రస్తుత అన్నాడీఎంకే నాయకత్వం పనిచేయడం లేదని, అందుకే ఎన్నికల బరిలో దిగి మన ఉనికిని చాటాలని మద్దతుదారులు శశికళపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ టూరిస్టు సహా 2 మహిళలపై అత్యాచారం, మరో పర్యాటకుడి మృతికి కారణమైన 3కి మరణశిక్ష పడింది. కర్ణాటక రాష్ట్రంలోని కొప్పళ జిల్లా కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. గత ఏడాది మార్చిలో కొప్పళ జిల్లాలోని తుంగభద్ర ఎడమ కాలువ సమీపంలో చోటు చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. ఇజ్రాయెల్కు చెందిన ఓ మహిళ, అమెరికాకు చెందిన డేనియల్, నాసిక్కు చెందిన పంకజ్, ఒడిశాకు చెందిన డిబాస్ అనేగుందేలోని ఓ హోమ్ స్టేలో బస చేశారు. ఆ సమయంలో హోమ్ స్టే నిర్వాహకురాలతో సహా పర్యాటకులందరూ కలిసి సణాపుర చెరువు సమీపంలోని రంగాపుర గంగమ్మ గుడి వద్ద సంగీత కార్యక్రమం నిర్వహించారు. ముంబైలో 1993 నాటి పేలుళ్ల కేసులో దోషిగా తేలిన గ్యాంగ్స్టర్ అబూ సలీంకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తనకు విధించిన 25 ఏళ్ల శిక్షాకాలం ఇప్పటికే పూర్తయిందని, 10 నెలలుగా అక్రమంగా కస్టడీలో ఉంచారని ఆరోపిస్తూ దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. సత్ప్రవర్తనకు సంబంధించిన రెమిషన్ను కలుపుకొని తాను ఇప్పటికీ 25 ఏళ్ల జైలు శిక్ష అనుభవించానని విడుదల చేయాలని కోరుతూ అబూ సలీం గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. అయితే అతడికి మధ్యంతర ఉపశమనం ఇచ్చేందుకు హైకోర్టు గత ఏడాది జూలైలో నిరాకరించింది. 25 ఏళ్లు ఇంకా పూర్తి కాలేదని ప్రాథమికంగా తేలినట్లు పేర్కొంది. దీన్ని సవాల్ చేస్తూ అతడు సుప్రీం తలుపు తట్టాడు. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం అతడి పిటిషన్ను విచారించింది. ఈ వ్యవహారంపై హైకోర్టుకే వెళ్లాలని సూచించింది. సమాజానికి హాని చేసినందుకే 25 ఏళ్ల శిక్ష పడిందని, ఉగ్రవాద నిరోధక చట్టం కింద దోషిగా తేలినట్లు గుర్తు చేసింది. సినీ నటి ప్రత్యూష మృతి కేసులో ఇవాళ సుప్రీంకోర్టులో తీర్పు వెలువడనుంది. జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ల ధర్మాసనం తీర్పు చెప్పనుంది. 2 దశాబ్దాల క్రితం సినీ నటి ప్రత్యూష మృతి సంచలనం రేపింది. 2002 ఫిబ్రవరి 23 సాయంత్రం కూల్ డ్రింక్లో పురుగుల మందు కలుపుకుని తాగిన ప్రత్యూష, సిద్ధార్థ్ రెడ్డి ఆత్మహత్యకు ప్రయత్నించగా 24న ప్రత్యూష చనిపోయినట్లు తెలుస్తుంది. అయితే సిద్ధార్థ్ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ కేసులో సిద్ధార్థ్ రెడ్డికి హైకోర్టు జైలు శిక్ష విధించింది. అయితే శిక్ష పెంచాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ప్రత్యూష తల్లి సరోజినీదేవి. కేసు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం గత ఏడాది నవంబర్లో తీర్పును రిజర్వ్ చేసింది. నిందితుడు సిద్ధార్థ్ రెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 5,000 జరిమానా విధించారు. అయితే దీనిపై సిద్ధార్థ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో జైలు శిక్షను 2 ఏళ్లకు తగ్గిస్తూ తీర్పునిచ్చింది హైకోర్టు.
ప్రీమారిటల్ ఫిజికల్ రిలేషన్స్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లికి ముందు శారీరక సంబంధాలు ఏర్పరచుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది. ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలియకుండా లైంగిక సంబంధంలోకి ఎలా వెళ్తారని క్వశ్చన్ చేసింది. మ్యారేజ్ కు ముందు ఎవరిని నమ్మకూడదని వ్యాఖ్యానించింది. ఓ ప్రీ మ్యారిటల్ కేసు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ కామెంట్స్ చేసింది. 2022లో ఓ మ్యాట్రిమోనీ సైట్ ద్వారా ఓ యువతికి ఓ యువకుడు పరిచయం అయ్యాడు. తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఢిల్లీలో గిగ్ వర్కర్లతో సమావేశమయ్యారు రాహుల్ గాంధీ. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 10 మినిట్స్ డెలివరీ టార్గెట్తో ప్రమాదాలు పెరుగుతున్నాయని గిగ్ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవితాలకు భద్రత లేకుండా పోయిందని అన్నారు. అటు కంపెనీలు ఇటు కస్టమర్ల నుంచి వేధింపులు తీవ్రమయ్యాయని గోడు వెళ్లబోసుకున్నారు గిగ్ వర్కర్ల ప్రతినిధులు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో స్థిరంగా ఉన్న వెండి ధర నిన్న సాయంత్రానికి భారీగా తగ్గింది. కేజీ సిల్వర్ ధర ఏకంగా 15,000 తగ్గడంతో 2,65,000కు చేరింది. ఇక బంగారం ధరలో మార్పు లేదు. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర ₹1,56,440 పలకగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర ₹1,43,400 పలుకుతోంది.